ఉత్తమ కర్మలు చేసిన వారుండే ఆ వైకుంఠ భూముల్లో ఎలాంటి అహంకారం లేనివారు, ఏ కోరిక లేనివారు ఉంటారు. శ్రీహరి యొక్క మంగళకరాలు, దివ్యాలు అయిన కథా సంకీర్తనలతో కలిగే అపారమైన ఆనందంతో ఉత్పన్నమైన బాష్పధారలతో వారి చెక్కిళ్ళు సుందరంగా ఉంటాయి. వారి కంఠస్వరం గద్గదమవుతుంది, శరీరం పులకిస్తుంది. వరవైకుంఠము సారసాకరము దివ్యస్వర్ణశాలాంకగోపురహర్మ్యావృతమైన తద్భవనమంభోజంబు తన్మందిరాంతర విభ్రాజిత భోగికర్ణిక తదుత్యద్భోగ పర్యంక మందిరవొందన్వసించు మాధవుడు తానే పారు భృంగాకృతిన్. వైకుంఠం ఒక సరస్సు వంటిది. దివ్యమైన స్వర్ణ భవనాల గోపురాలతో, సౌధాలతో ఆవృతమైన ఆ స్వామి భవనం పద్మం. ఆ మహామందిరంలో ప్రకాశించే ఆదిశేషుడు దుద్దు. ఆ శేషశయ్య మీద శయనించి ఉండే శ్రీహరి గండు తుమ్మెదలాగా శోభిస్తుంటాడు. జై శ్రీకృష్ణ.